హలో మై ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ohas kitchen and vlogs. నేను మీ సంతోషి, నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. హాయ్ చెప్పు. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ మండే. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే క్యారెట్ హల్వా అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. గ్రేట్ చేసి పెట్టేసుకుంటే 10 మినిట్స్లో మనకి కుకింగ్ ఫ్రై మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే ఒక 1 వీక్ బ్యాక్ అయితే నేను క్యారెట్స్ ఒక 1 కిలో తెచ్చుకున్నాను. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను అనమాట ఈ మధ్య. కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఫీవర్ వచ్చింది, గడ్డ సంబంధించింది కదా, ఎందుకులే తాగడం అని చెప్పేసి ఒక 5 డేస్ నుంచి అయితే తాగట్లేదు అని చెప్పేసి, అది మరి కుళ్ళిపోతుందేమో, ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా కుళ్ళిపోతాయేమో అని చెప్పేసి క్యారెట్ హల్వా చేసి పెట్టేశానంటే వీడికి ఇష్టం, తింటాడు, వాళ్ళ నాన్నకు కూడా ఇష్టం, తింటారు అని చెప్పేసి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకోండి. ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది, క్యారెట్ కూడా పాడైపోవు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను చేయాలి. ఈ రోజు వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఇలా స్టార్ట్ అయిపోతుంది, చూడండి. ఇంకా మొత్తం కూడా చూడండి వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఆల్ అని ట్యాప్ చేసుకున్నారు అంటే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన దాని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. బాయ్ చెప్పు. బాయ్. సబ్స్క్రైబ్. ఓకే, బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతే చూసేయండి. ఆరెంజ్ క్యాండీస్ ఇదిగోండి ఫ్రెండ్స్. ఊరికే లాలీపాప్ అని అడుగుతుంటే ఆరెంజ్ క్యాండీస్ ఉంటాయి కదా, మనం నిమ్మతోనలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి లాలీపాప్ అని చెప్పేసి ఇస్తుంటే తింటున్నాడు. ఏం లేదు, ఇంకా సమ్మర్ ఇంట్లో ఉంటున్నారు కదా, హాలిడేస్, ఊరికే లాలీపాప్ అని రోజుకి 4-5 తినేస్తున్నాడు. జలుబు చేస్తుంది, మొన్ననే ఫీవర్ వచ్చి తగ్గింది, అయినా కానీ అసలు బాగా చేస్తున్నాడు అని చెప్పేసి లాలీపాప్ అని చెప్పేసి తీసుకొచ్చి ఇస్తుంటే ఇక తింటున్నాడు. 1-2 ఇక ఆపేస్తున్నాడు అనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు కదా క్యాండీస్ అని చెప్పేసి తింటున్నాడు. లాలీపాప్ లాగే ఉంటాయి కదా. ఇలా అయితే నేను లాలీపాప్స్ని మర్పిస్తున్నాను ఇప్పుడిప్పుడే. చూడాలి కొన్ని రోజులు అయితే మరి మర్చిపోతాడో లేదో అని చెప్పేసి. నేను హల్వాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకుంటుంటే మధ్యలో వచ్చి ఎత్తుకోమని గోల్ చేశాడు కదా అని చెప్పేసి ఎత్తుకొని మీతో మాట్లాడిచ్చారనమాట. చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి మా కన్వర్జేషన్ అయితే అది. ఇక్కడ వచ్చేసి నేను కేజీ క్యారెట్ హల్వా కుక్కర్లో చేస్తున్నాను, థంబ్నెయిల్లో పెట్టాను కదా. చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇది ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్. దానికోసం నేను కుక్కర్ తీసుకొని కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సరిపోని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా నెయ్యి మీకు ఉంది అని అంటే దాంట్లోనే క్యారెట్ తురుము యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నాకు సరిపోదు కేజీ కాబట్టి ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. దాంట్లో ఈ తురుముకున్నటువంటి క్యారెట్ మొత్తం కూడా వేసేసి బాగా ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కేజీ క్యారెట్ తురుముకి నేను 1/2 లీటర్లో సగం పాలు యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ కాచి చల్లారబెట్టుకున్నటువంటి పాలు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పాటు రాణించుకోవాలన్నమాట. అది మనకు బాగా బాయిల్ అయిపోతుంది, ఉడుకుతుంది అనమాట, సరిపోని ఉడుకుతుంది. తర్వాత షుగర్ కోసం ఏంటి అని అంటే నేను కేజీ క్యారెట్స్ తురుము ఎలా అయింది, ఒక బౌల్కి, పెద్ద బౌల్కి నిండా అయింది కదా, దానికి 1/2 వంతు వరకు నేను షుగర్ తీసుకున్నాను. సేమ్ ఇదే క్వాంటిటీ. ఇంత పెద్ద గిన్నె మీకు లేదు అని అంటే, ఇంత క్యారెట్ కాదు అని అంటే మీరు తురుము ఎంత గిన్నెకైతే వచ్చిందో దాని 1/2 వంతు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. బాగా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఒక 5-6 ఇలాచి దంచేసి వేసుకున్నాను. ఇంకా తీసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని దగ్గరికి రానిచ్చేసి దింపేసుకోవడమే. చాలా ఈజీగా యమ్మీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.